ఫైనల్గా నా ఫ్యామిలీ, నేను, నా పిల్లలు, ఆ నా అనేది బేసిక్ పాయింట్. దాంట్లో దేశం ఈజ్ వెరీ ఫార్. అందరికీ ఇప్పుడు ఒక మనిషి పుట్టినప్పుడు అంటే ఒక పెరుగుతున్నప్పుడు ఒక బేసిక్ నేచర్లోనే లైక్ ఆండ్రూ ర్యాండ్ సెడ్, ద సెల్ఫిష్నెస్ వర్చ్యూ అనేది నేనేంటి నాకేంటి అనేది ప్రిడామినెంట్ థింగ్ ఇన్ ఎనీ లివింగ్ బీయింగ్, ఎస్పెషల్లీ హ్యూమన్ బీయింగ్స్. అప్పుడు నాది అయిపోయిన తర్వాత నెక్స్ట్ చూస్తా నా కమ్యూనిటీ, లేకపోతే నా కంపెనీ, నాతో పనిచేసేవాళ్ళు, నా ఫ్యామిలీ, నా రిలేటివ్స్, నా మతం, ఇలా వెళ్ళి ఎక్కడో ఒక చోట దేశం కూడా వస్తుంది. యూనో, బికాజ్ ఆల్సో అన్ ఇండివిజువల్ క్యాన్ నెవర్ రియలీ అండర్స్టాండ్. ఇప్పుడు అన్నా కూడా అందరూ అంటున్నారు కాబట్టి నేను అన్నాను. స్కూల్లో నాకు జనగణమన పాడించారు, కంట్రీని రెస్పెక్ట్ చేయమన్నారు, అన్నీ చెప్పారు, కరెక్టే. కానీ నాకు అమెరికాలో ఎక్కడికైనా బెటర్ ఉద్యోగం వస్తే, జీతం పే చేసే ఉద్యోగం వస్తే నా కంట్రీని వదిలేసి నేను వెళ్ళిపోతాను. సో అప్పుడు హౌ ఇస్ ఇట్ ఎనీ రిలవెంట్ అంటే దానికి ఉన్న ఎమోషన్కి ఎంత ట్రూత్ ఉందనేది నా క్వశ్చన్.